అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి కాబట్టి మనం కుషాయిగూడ టెంపుల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అయితే వచ్చేసాం. ఇక్కడ మరి భక్తులు ఈ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి అంటే టెంపుల్ గాని అంటే లోపల ఎలా డెకరేషన్ చేశారు, మరి భక్తులకు ఎలా అనిపించింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. మరి ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ మరి ఇక్కడ మా గౌరవ కార్పొరేటర్ శ్రీదేవి గారికి మరి చెర్లపల్లి ముఖ్య నాయకులకు అదేవిధంగా ఇక్కడికి మరి లక్షలాది మంది భక్తులు వచ్చి మరి స్వామివారి దర్శనం చేసుకొని వైకుంఠ ఏకాదశి రోజు మరి పర్వదినాన వచ్చిన వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులతోటి మంచి శుభ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి అందరినీ సుఖశాంతులతో ఉండే విధంగా మరి స్వామివారు దీవించాలని చెప్పి కోరుకుంటూ మరి మంచి దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా దంపతులకు కానీ మాకు ఇక్కడ ఉన్న మిత్రుల బృందాలు అందరికి కూడా మరి జరిగింది. మరి దానికి ఆలయ ఈవో గారికి ఆలయ టెంపుల్ అయ్యగారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మొదటగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా చెర్లపల్లి డివిజన్ లోని ప్రజలందరికీ కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అదేవిధంగా మన అందరికీ కూడా తెలుసు ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి. మరి వైకుంఠ ఏకాదశి రోజున మరి స్వామివారు స్వయం శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతోటి దివి నుంచి భూమికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిచ్చే ఈ పవిత్రమైన రోజు సందర్భంగా ఆలయ ఈవో గారు, కుషాయిగూడ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఏర్పాట్లను నిన్న మొన్నటి నుంచి కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు మా నాయకుల సమక్షంలో జరిగినాయి. సో ఎవ్వరికి ఏ చిన్న హాని కలగకుండా మరి ఈ రోజు ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నది. ఏంటంటే హాలాహలము అమృతం కూడా రెండు కూడా ఇదే రోజున పుట్టినవి. మరి శివుడు హాలాహలం స్వీకరించిన రోజు ఈ రోజే అని మరి అదే విధంగా అనేక రకాలుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు భక్తులకు దర్శనమిచ్చి స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపైన మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. పద్మావతి దేవస్థానం ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దేవస్థానంలో కిటకిటలాడుతున్నారు. భక్తులు వేల సంఖ్యలో ఇంకా లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర స్వామి అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. కావున నేను నా చిన్నతనం నుంచి గుడికి వస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడే మాది కుషాయిగూడ ప్రాంతము. కావున దేవస్థానంలో ఇప్పటికీ వేల సంఖ్యలో భక్తులకి స్వామివారి దర్శనం ఇచ్చారు ఉత్తరాదిన. కావున ఇంకా కొన్ని వేల మంది లైన్లో ఉన్నారు. వారికి కూడా దర్శనం కావాలని, అందరికీ తీర్థ ప్రసాదాలు అందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అలాగే వచ్చిన వారికి ఇక్కడ ప్రతి ఒక్కరు సహకారం చాలా బాగుంది. పోలీసు వాళ్ళే కానీ, ఎండోమెంట్ కానీ, ప్రతి ఒక్కరిది దేవస్థానం కానీ ప్రతి ఒక్కరిది సహకారం చాలా బాగుంది. కావున దేవస్థానానికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నమస్కారం. పేరు శ్రీలత. విజయ్ అండి. మీ పేరు? వీణా. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, మరి ఎప్పుడు వచ్చారు? మరి మేము మార్నింగ్ వచ్చాం మేడం. 8:39 అయింది. అప్పుడు వచ్చి ఇప్పుడు అయిపోయిన దర్శనం. ఎలా అనిపిస్తుంది మరి దర్శనం? చాలా బాగుంది మేడం. మరి చాలా అలంకరణ ఈ రోజు చాలా చాలా బాగుంది మేడం. ఈ రోజు ఈ దర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా భక్తులందరూ రావడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకోవడం వల్ల అందరికీ బాగా జరుగుతుంది. అంటే వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి చెప్పండి మేడం, మీకు తెలిసిన మాట. ఉత్తర ద్వారం చేయాలి. ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి వచ్చేది ఉత్తర ఆ దర్శనం కంపల్సరీ చేసుకోవాలని భక్తులు ఎక్కువ వస్తారు. అంటే ఎన్ని ఇయర్స్ వస్తారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాము. దగ్గర ఇప్పుడు 10 years నుంచి
ఇక్కడ రావడం జరిగింది. మా మమ్మీ అంటే వాళ్ళు ఈ గుడి ప్రత్యేకత ఏంటి మరి? ప్రత్యేకత శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా ఆపదలు మొక్కులాడు వాడు కదా. ఈ గుడికి రావడం వల్ల మాకు చాలా అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. ఈ గుడికి రావడం వల్ల మాకు చాలా మంచి సంతోషం అనేది, ఆనందం అనేది, మనకి ఏదన్నా మనం ఏదైతే అనుకుంటామో అది కూడా జరగడం పక్కా. సో అందుకనే జరగడం పక్కా. సో అందుకని ఈ గుడికి రావడం వల్ల జరుగుతుంది. మరి ఈసారి క్రౌడ్ చాలా ఉంది కదా, లాస్ట్ ఇయర్ కూడా ఇలానే ఉండాలి? ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది మేడం, ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది, ప్రతి సంవత్సరం ఇట్లానే ఉంటుంది. ఇంత క్రౌడ్ ఉంది కదా, మరి గుడి వాళ్ళు ఏర్పాట్లు ఎలా అన్ని చేస్తున్నారు? బాగా చేస్తాం, ప్రతి సంవత్సరం అన్ని ఏర్పాట్లు అన్ని బాగానే ఉంటాయి. ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంటది కాబట్టి ఇబ్బంది కొన్ని అవుతాయి కదా. అట్లాంటి ఇబ్బంది కూడా ఏమి లేదు, ఎందుకంటే ఉంటారు కదా భక్తులు, మళ్ళీ మధ్యలో అది ఏంటంటే మరి పోలీస్ వాళ్ళు ఎలా చూస్తున్నారు మరి బయట పబ్లిక్? అందరినీ ఒకలాగానే చూస్తారు మేడం, అట్లా ఏమి ఉండదు, ఇట్లా తక్కువ వీళ్ళు ఎక్కువ అన్నది ఉండదు. ప్రతి ఒక్కరిని అంటే టికెట్ లో వచ్చిన వాళ్ళకి టికెట్ లో నార్మల్ గా దర్శనం చేసుకుని వాళ్ళకి కూడా దర్శనం కంపల్సరీ. 60 years ఉంటారు కదా, వాళ్ళు ఆ లైన్ లో వస్తారు స్పెషల్ దర్శనంగా. మామూలు వాళ్ళు ఇట్లా నార్మల్ దర్శనం వస్తారు. మీకైతే చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది ఈ రోజు మాత్రం. ఇంకా అంటే మీరు ఫ్రెండ్స్ వచ్చారు లేకపోతే ఫ్యామిలీతో వచ్చారు? ఫ్రెండ్స్ వచ్చాం, ఫ్యామిలీ రమ్మని చెప్పాం కానీ ఫ్యామిలీ అంత తొందరగా రాలేదని చెప్పి మేమే ఫ్రెండ్స్ అందరం వచ్చాము. మీ పేరు సార్? బాబు అండి. బాబు. మీ పేరు మ్యామ్? శాలిన్. ముందు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు అండి. అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే ఎన్ని చాలా సార్లు వచ్చారు, ఇదే ఫస్ట్ టైం మేడం మీరు? చాలా సార్లు ఇయర్ మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ కుషాయిగూడనేనా? మరి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు? మేము మ్యారేజ్ కాక ముందు నుంచి వస్తూనే ఉంటాం. మరి అన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు కదా, అంటే అంత స్పెషల్ ఏంటి అన్ని ఇయర్స్ నుంచి రావడానికి? వైకుంఠ ఏకాదశి అంటే ఆ పెళ్లి కాక ముందు నుంచి నాకు ఇష్టం ఉండే, అందుకని వస్తూనే ఉంటాం. ఇవాళ ఫాస్టింగ్ ఉంటాము, ఎర్లీ మార్నింగ్ లేస్తాము, 3 o'clock లేసి ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా ఇక్కడికి వచ్చింది 8 o'clock వస్తే ఇప్పుడు అయిపోయింది దర్శనం. మరి లోపడే స్వామివారి దర్శనం బాగా చాలా బాగా అయిందండి. మరి ఇలా స్వామివారు ఎలా ఉన్నారు అంటే నార్మల్ రోజుల కంటే ఇవాళ కృష్ణుడు అవతారంలో ఉన్నాడు కదా, చాలా బాగా అనిపించింది నాకు దేవుని చూడంగానే. మనం పొద్దున్న లేచింది అంతా శ్రమ అంతా పోయింది దేవుని చూడగానే. మీ పేరు? నా పేరు శేషాద్రి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సిద్దిపేట నుంచి వచ్చారా? అంటే ఎప్పుడు మార్నింగ్ అంటే క్యూలరే ఉన్నారు కదా, ఎప్పటి నుంచి ఉంటున్నారు? 1 hour అవుతుంది. 1 hour నుంచి ఉంటున్నారా? ఫస్ట్ టైం ఆ టెంపుల్ కి రావడం చాలా సార్లు వచ్చారు, 2 times. మరి ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తే ఇక్కడికి వస్తాం. అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇదే ఫస్ట్ టైం రావడం? 2 times వచ్చాం, పోయినసారి వచ్చాం. ఈరోజు మాది మ్యారేజ్ డేనా? హ్యాపీ థ్యాంక్స్. 33,000 దేవతలు ఈ రోజు కలియుగంకి వచ్చి మొత్తం చూసి సంచరిస్తుంటారంట. అందుకే విష్ణు ఆలయాలలో ఎక్కడైనా సరే ఉత్తర ద్వారం తెరుస్తారు. ఈ గుండా ద్వారా పోతే భగవంతుని దర్శనం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, ఏ జన్మలో చేసిన పాపాలు కూడా ఈ జన్మలో తొలుగుతాయి అని చాలా ఈ పుణ్యం అన్నట్లు. ఈ రోజు ఒక్కసారి దీపం పెడితే 33 సార్లు 1000 సార్లు దీపం పెట్టినంత పుణ్యం వస్తుంది అన్నట్లు. ఈ రోజు ఒక్కరికి దానం ఇచ్చినా అంత పుణ్యమే. ఏది భగవంతుని ఒక్క నామం సారి ఒక్క రోజు తెలిసినా సరే ఎన్ని 1000 సార్లు తెలిసినంత పుణ్యం వస్తుంది అన్నట్లు. అందరు భగవంతులు సంచరిస్తున్నారు కనుక భగవంతుని సన్నిధం నుండి ఈ రోజు ఉపవాసం అంటే ఆయన దగ్గరగా ఉండి ఆయన నామం తలుస్తూ ఆయన పూజలు చేస్తూ ఆయన సేవ చేస్తూ ఏది అబద్ధాలు ఆడకుండా భగవంతునే ధ్యానం చేస్తే ఇదే ఉపవాసం అన్నట్లు. అట్లా ఈ రోజు 30 దేవతలు భూమి మీద సంచరిస్తుంటారు కనుక ఈ రోజు ఉత్తర ద్వారం ఉంటది. ఏ రోజు పెట్టరు, సంవత్సరాలు ఈ ఒక్క రోజే ఉత్తర ద్వారానికి భగవంతుని పెడతారు అన్నట్లు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి అని, అది భక్తి పూర్వకంగానే భగవంతుని దర్శనం చేయాలన్నట్లు. భగవంతుని నామం తలుస్తూ భగవంతుని చేరతామన్నట్టు, ఆత్మ పరమాత్మ వైపు చేరాలంటే ఇదొక మార్గం అన్నట్లు. అందుకనే వచ్చిన కాలాన్ని వృధా చేసుకోవద్దు. అందుకే భగవంతుని సన్నిధానికి వచ్చి ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఈ రోజు ఆయన సన్నిధానికి వచ్చి దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యముని. ఈ జన్మల పాపాలన్నీ పటాపంచలు అవుతాయి. అందుకనే ఎప్పుడైనా భగవంతుని తలవాలి, ఈ రోజైనా తలసండి అని అందరికి ఉపదేశించిండు. ఎప్పుడు పనులు ఉంటాయి కదా, కనీసం ఈ రోజైనా తలిస్తే ఆ భగవంతుని చేరుతారు అని. మన దర్శనం బాగా జరిగింది, మంచిగా అయింది తల్లి. అప్పుడు ఇంతమంది లేకపోదు. నేను ఎప్పటి నుంచో నాకు చిన్నప్పటి నుంచి వైకుంఠ ద్వారాలు వస్తా, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా అయిండ్రు, యూట్యూబ్ ఛానల్ నుంచి మస్తు మంది అయిండ్రే తల్లి. ఇట్లా రావడమే భక్తి మార్గం పెరగడమే చాలా మంచిది. వాళ్ళు చెప్పే వాళ్ళకి చాలా ధన్యవాదాలు. నిజంగా స్వామివారి అలంకరణ ఎలా ఉంది? బాగుంది తల్లి, చాలా వాళ్ళకి అలంకరించి. మేము ఇక్కడ బళ్ళగూడలు ఉంటాం. ఎన్ని ఇయర్స్ నుంచి? నేను ఎప్పటి నుంచో, మేము చిన్న ఉన్నప్పటి నుంచో వస్తాము.
అప్పుడు ఇంత పబ్లిక్ లేరు, వచ్చేది 7 ద్వారాలు దాటేది, స్వామిని దర్శనం చేసుకొని కూర్చొని నమస్కరించి పోయేది. అంటే అన్ని అసలు వస్తారు కదా, అంటే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి మరి? నాకు భక్తి ఎక్కువ తల్లి, భక్తి ఎక్కువ, భగవంతుని చేరాలి, ఇదొక మార్గము. భగవంతుని చేరడం అంటే ఇదొక మార్గం. అందుకని ఆయన సన్నిధానికి వచ్చి ఆయన నామాలు చెమున పడతాయి కనుక రావాలన్నట్లు. ఈ రోజు వైకుంఠ రోజు ఇంటికాడ ఉంటే ఎట్లా తలవలేము, ఆ ధ్యాస ఉంటది. వీడికి వస్తే ఈ ధ్యాసకు వస్తుంది, భగవంతుని ధ్యాసకు వస్తుందని ప్రతిసారి రావడం, ఎప్పుడూ తప్పదు. ఆ భగవంతుడు నన్ను రప్పించుకుంటాడు, ఈ 7 ద్వారాలు తప్పించుకొని ఆయన దర్శనం ఇచ్చి నాకు ధన్యం చేస్తాడు ఆయన. అది ఒక్కరే వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీ తోటి వచ్చినాం, ఫ్యామిలీ తోటి వచ్చినాం తల్లి. దర్శనం అయితే అంత బాగా జరిగింది. మంచిగా అయింది తల్లి దర్శనం అయితే, ఇంత పబ్లిక్ ఉన్న మంచిగా దర్శనం అయింది. ఎప్పుడు వచ్చింది మరి పొద్దున మీరు? పొద్దున 9:09కి వచ్చినాను నాన్న. ఇప్పుడు అయింది అంటే కొద్దిసేపు కూర్చున్నాంలే, ఛాన్స్ సేపు కూర్చున్నందుకు లేట్ అయింది, కానీ గంటన్నర కల్లానే దర్శనం అయిపోయింది తల్లి. మంచిగా ఉంది తల్లి, చాలా బాగుంది. ఆ భగవంతుని అనుగ్రహం అందరికి ఉండాలి, నాకు కలగాలి అని కోరుకుంటున్నాను. నమస్తే. వైకుంఠ ఏకాదశి చాలా బాగుందండి. ఈ రోజు గుడికి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ జనాలు కూడా చాలా మనం అనుకుని ఎక్స్పెక్ట్ చేయకుండా ఎప్పుడు ఇంత జనాలు లేరు. ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. కానీ ఇలా రావడం మంచిది. గుడి వాళ్ళు ఎలా ఏర్పాట్లు చేశారు మరి? క్రౌడ్ చాలా ఉంది కదా. ఈ రోజున చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా డ్యూటీ చేస్తుందండి. వాళ్ళకు ముందు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళు లేకపోతే మనం ఎంత దీనిగా దర్శనం చేసుకోలేము. ఎన్నో తొక్కిసలాట్లు అవుతాయి. ఫస్ట్ మనం వాళ్ళకి సెల్యూట్ చేయాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి సెల్యూట్ చేయాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పినట్టు వినుకుంటే చక్కగా జరుగుతుంది. మీరు మాకు ఎలా జరిగింది మరి దర్శనం? మీకు దర్శనం బాగానే జరిగిందండి. ఇంకా మా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కూడా మళ్ళీ ఫ్యామిలీతో వచ్చాము. ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఇక్కడ కుషాయిగూడలోనే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము 2 years నుంచి వస్తున్నాం అండి. మనకి ఈ గుడి చాలా వరకు ప్రసిద్ధి. ఇక్కడ అంటే ఫేమస్ అంటే అంతా ఇంత కాదు. ఈ గుడి దగ్గరకు వస్తే ఏడుకొండల వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళట్టే ఉంటది అనుకుంటాం. తిరుపతి దేవస్థానం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? శ్రీదేవి అండి. మీ పేరు? నా పేరు రాజేశ్వరి. ఈ రోజు టెంపుల్ కి వచ్చారు కదా, మరి ఎలా అనిపిస్తున్నది? చాలా బాగుందండి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి స్పెషల్ కాబట్టి చాలా రష్ ఉంది. అయినా కూడా ఏంటంటే ఒక స్పెషల్ డే రోజు దర్శనం చేసుకున్నాము అని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అయినా కూడా ఇంత రష్ లో వచ్చినాము. దర్శనం చాలా బాగా జరిగింది. రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు ఇక్కడ? రెగ్యులర్ గా వస్తుంటాము, కానీ ఈ రోజు మాత్రం ప్రతి ఇయర్ తప్పకుండా వస్తాం అన్నమాట. అంటే ఈ టెంపుల్ కి ప్రత్యేకత ఏంటి మరి? టెంపుల్ కి ప్రత్యేకత అంటే మనకు వెంకటేశ్వర స్వామి, గోదాదేవి అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటాం అన్నమాట. ఉత్తర ద్వార దర్శనం అంటారు కదా, సో దానికి. మరి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. 2 hours పట్టింది, కాకపోతే రష్ అంతే ఉంది కాబట్టి, కానీ చాలా బాగా. ప్రతిసారి ఇలాగే క్రౌడ్ ఉంటుందా? ప్రతిసారి ఇలాగే ఉంటుంది. మరి ఏర్పాట్లు ఎలా చేశారు మరి? ఏర్పాట్లు బాగున్నాయి, సాటిస్ఫై గా ఉంది. హలో మ్యామ్, మీ పేరు? స్వాతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కుషేగూడేనా. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఈ టెంపుల్ కి వస్తున్నారు? 13 years నుంచి. అంటే అంత రావడానికి కారణం ఏంటి? మహిమగల దేవుడమ్మా, చాలా నా ఫేవరెట్. ఫస్ట్ నుంచి నేను వెంకటేశ్వర స్వామి తర్వాత ఏ దేవుడు అయినా. అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మరి భక్తులు అంటే చాలా క్రౌడ్. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మరి? ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. ప్రసాదాలు, చాలా నీళ్లు అన్ని మంచిగా ఇస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బాగా వచ్చారు. మరి లోపడే దర్శనం ఎలా జరిగింది? మంచిగా జరిగిందమ్మా, మంచిగా జరిగింది. అందరికీ మాకు భజన గ్రూప్ కదా, మాకు ఇంకా స్పెషల్. ఇంకా భజన గ్రూప్ వాళ్ళకి ప్రతి ఇయర్ మంచిగా చూసుకుంటారు కూడా. నమస్తే అండి. నా పేరు పద్మజ అండి. మా వారు, మా పాప. నమస్కారం. ఇక్కడ నుంచి వైకుంఠ ఏకాదశి అంటే మా అద్భుతమైన రోజు. అందుకే అందరూ వచ్చి దర్శనం అయిపోయింది. స్వామివారి అలంకరణ ఎలా ఉంది? చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నది. ఎప్పుడు వచ్చారు మరి? పొద్దున మేము 10:10కి వచ్చామండి. ఈ టైం అయింది బయటకు వచ్చేసరికి. చాలా లేట్ అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగిందా? దర్శనం చాలా సూపర్ బాగున్నది, చాలా నీట్ గా ఉన్నది. సౌకర్యాలు కూడా బాగా కల్పించారు టీటీడీ వాళ్ళు. చాలా అందంగా ఉన్నది, అలంకరణ కూడా బాగా చేశారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నారు మీరు టెంపుల్ కి? మేము ప్రతి సంవత్సరం వస్తామండి. అంటే ఎలా అనిపిస్తుంది మరి టెంపుల్ కి రావడానికి? ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతా ఉన్నది, బాగున్నది, చాలా హ్యాపీగా ఉంది అనమాట. దర్శనం కూడా బాగా జరిగింది. వాలంటీర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అందరిని కూడా. చాలా బాగుంది. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? సునీత అండి. సునీతనా? ఎక్కడి నుంచి? లాలపేట నుంచి. 1 hour అవుతుంది లైన్ లో నిల్చొని.
దేవుడి దర్శనం కోసం అని ఇంకా పారాయణంకి వెళ్ళాలి. ఈవెన్ దెన్ దేవుడి దర్శనం చేసుకుని వెళ్దామని చూస్తున్నామండి. ఎప్పుడు వచ్చారు మరి మీరు పొద్దున? మార్నింగ్ ఇంట్లో నుంచి 9:30 వెళ్ళినాం, 10:45, 9:30 అలా. అంటే ఇది ఫస్ట్ టైమా చాలా సార్లు వచ్చారా మీరు? ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? మరి ఎలా ఉంది మరి కార్యక్రమాలు ఎలా చేస్తారు? చాలా బాగుంది, బయట చూస్తేనే అవసరంగా ఉంది. ఇంకా దేవుడు దర్శనం చేసుకుంటే తిరుపతిలో వెళ్ళి దర్శనం చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనిపిస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ చూస్తే. ఫ్యామిలీతో వచ్చారా ఫ్రెండ్స్ తో? ఫ్రెండ్స్ సర్కిల్. స్వామివారి దర్శనం ఎలా అయింది? 2 times అయింది దర్శనం, చాలా బాగా అయింది. ఓపిక్గా ఉన్నాము, అందరు జనాలందరూ కూడా ఓపిక్గా నిల్చొని ఉన్నారు. బాగుంది. స్వామివారి దర్శనం దొరకడం అంటే చాలా అదృష్టం కదా. సో ఇప్పటిదాకా అయితే బాగానే ఉంది క్రౌడ్ అంతా. ఇప్పుడు బ్రేక్ కదా, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంకా ఎక్కువ వస్తూ ఉంటారు. చాలా టైం వచ్చారు ఈ టెంపుల్ కి? చాలా సార్లు మా ఇల్లు ఇక్కడే కదా, మేము ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాం అన్నమాట. వెంకటేశ్వర గుడి అంటే ఫేమస్ కదా, అందరు ఇక్కడికే వస్తారు దగ్గరలో ఉన్నది. అంటే ఇక్కడ వెంకటేశ్వర గుడి పెద్దది కాబట్టి సో జనాలందరూ ఇక్కడే ఇంట్రెస్ట్ చూపిస్తారు. హాయ్ మ్యామ్, మీ పేరు? రమాదేవి. రమాదేవి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఎన్ని ఇయర్స్ నుంచి ఇది అదే ఇక్కడ వస్తున్నాము? మేము ఇక్కడికి వచ్చి 30 years. 30 years. మార్నింగ్ 4 o'clock వస్తాం. ధనుర్మాసం స్టార్టింగ్ నుండి డిసెంబర్ 14th నుండి జనవరి 14th 15th వరకు 15th వరకు వస్తారు. డైలీ వస్తాం. డైలీ ఇక్కడ వర్క్ సేవ చేస్తాము. సేవ చేస్తాం. ఇప్పటి వరకు మార్నింగ్ 4 నుండి ఇప్పటి వరకు పారాయణం చేస్తాం. మరి ఎలా జరుగుతున్నాయి మరి? చాలా బాగా పూజలు గానీ చాలా బాగా జరుగుతున్నాయి పూజలు. మరి ఈసారి పబ్లిక్ నార్మల్ గానే ఉన్నారు లేకపోతే చాలా ఉంది? మార్నింగ్ చాలా ఉంది. మార్నింగ్ ఎప్పుడు ఏ ఇయర్ ఇంత ఉండదు. అవును, ఈ ఇయర్ చాలా క్రౌడ్ ఉంది. మరి ఎలా అనిపించింది మరి ఈరోజు ఇంత క్రౌడ్? మరి మీరు కూడా దర్శనం చేసుకున్నా? మరి 4 o'clock అయిపోతుంది. అయిపోయిందా? దేవుడితో పాటు లోపలికి వెళ్తాం. అలంకరణ కానీ అన్ని చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హలో మ్యామ్. హలో, మీ పేరు? నీలిమ. మీ పేరు? యాదాజీ. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఎలా అనిపిస్తున్నారు లోపల పూజలు గానీ స్వామివారు గానీ? చాలా బాగా ఉన్నారు, దర్శనం చాలా బాగా జరిగింది. అంటే ఇది ఫస్ట్ టైం మీరు రావడం? చాలా సార్లు వచ్చారా? చాలా సార్లు వచ్చాము. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇలా? చాలా ఇయర్స్ నుంచి మాది ఇక్కడే, మేము చాలా 20 years పై నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఓకే. నార్మల్ కంటే ఈరోజు ఎక్కువ క్రౌడ్ వస్తారు కదా? అవునవును. మరి ఎలా ఉంది మరి? అంతా బాగానే చేశారు మరి లోపల అంతా? లోపల బాగా అంటే ఆల్రెడీ ఈ రోజు అంటే ప్రత్యేక దర్శనం కాబట్టి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ దీనిలో వాళ్ళు బాగానే చేశారు. వెంకటేశ్వర చాలా బాగా చేశారండి. ఈసారి మాత్రం చాలా ఏది తోసుకున్నాడు అదేం లేదు, మంచిగా ప్రసాదం ఇచ్చారు. చాలా బాగా ఉంది. ముక్కోటే కదా, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. దర్శనం అయిపోయిందా? అయింది. ఎప్పుడు వచ్చారు మరి మీరు? గంట అయిందండి. గంట అయిందా? మంచిగా లైన్ లో నిలబడి వచ్చాము. మంచిగా అయింది, చాలా బాగా జరిగింది. మంచిగా వాళ్ళ గుడి వాళ్ళు కూడా మంచిగా చూస్తున్నారు. మంచిగా చేశారా? బాగా చేశారు. అన్ని కూడా వసతులు. పూజ బాగా జరిగింది లోపల? మంచిగా జరిగిందండి. దర్శనం అయిందా? మంచిగా అయింది. మా బాబు నేను వచ్చాము, చాలా బాగా జరిగింది. ఆ దేవుడు అందరికీ ఆశీర్వదించారు. వైకుంఠ ఏకాదశి అని చెప్పి టెంపుల్ కి వచ్చిన అందరికి హ్యాపీ వైకుంఠ ఏకాదశి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీయార్ స్టూడియోస్. చూసారు కదా మరి వైకుంఠ ఏకాదశి రోజు కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకైతే మనం వచ్చేసాము. సో మన భక్తుల మాటలో కూడా విన్నాం మరి వాళ్ళకి దర్శనం ఎలా జరిగింది. చాలా క్రౌడ్ ఉంది కదా, సో మేము కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఈ రోజు రాకపోయినా సరే నార్మల్ డేస్ లో కూడా చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మహిమ గల దేవుడు వెంకటేశ్వర స్వామి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.